బ్యాక్ టు న్యూస్. దేశమంతా ఆసక్తి రేకెత్తించిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే చాలా చోట్ల రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 68.1% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన పోలింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్గా నమోదు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుకు లేఖ కూడా రాసింది. సో నిజామాబాద్ పార్లమెంట్లో అత్యధిక సంఖ్యలో 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి కొత్తగా M3 యంత్రాల ద్వారా ఎన్నిక నిర్వహించారు. 12 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేసి ఎన్నికని సక్సెస్ చేశారు. నిన్నటి వరకు దాదాపుగా 68% పోలింగ్ నమోదైంది. ఇది 2014 ఎన్నికలతో సమానంగా పోలింగ్ శాతం నమోదైంది. అయితే అర్ధరాత్రి వరకు కూడా కొన్ని చోట్ల 8 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. మరికొన్ని చోట్ల 9 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ పర్సెంటేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తుది లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 68% పోలింగ్ నమోదైంది. అయితే ఇంకా ఇది తుది లెక్కలు రావాల్సింది. దీంతో పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్లో 76% పోలింగ్ నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల్లో 70% పోలింగ్ నమోదైంది. బోధన్ విషయానికి వస్తే కూడా 81% పోలింగ్ నమోదైంది అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ప్రస్తుతం నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం 71% పోలింగ్ నమోదైంది. ఇక నిజామాబాద్ అర్బన్లో మాత్రం 61% పోలింగ్ నమోదైంది అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కేవలం 52% పోలింగ్ మాత్రమే నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ఇక బాల్కొండ విషయానికి వస్తే ఇక్కడ 79% అసెంబ్లీ ఎన్నికల్లో పోలయ్యాయి. ఓట్లు పోలయ్యాయి. అక్కడ పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ పార్లమెంట్ విషయానికి వస్తే కేవలం 71% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కొరుట్ల నియోజకవర్గం కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 75% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే ఇది 69%గా నమోదైంది. జగిత్యాల జిల్లా కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 78% పోలింగ్ నమోదు కాగా తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 70% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికలకు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రాజుతో బాల్కుమార్, HM TV, నిజామాబాద్. విశాఖ